హాయ్ హలో నమస్తే. విజయ్ ఎట్టకేలకి హీ గాట్ సపోర్ట్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. కాన్ఫిడెన్స్ మోషన్లో 144 ఓట్లు వచ్చాయి. 118 ఎమ్మెల్యేల కోసం కింద మీద పడి అసలు అతను ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చెప్పేసి నానా తంటాలు పడి 118 రావడానికి 4 సార్లు గవర్నర్ చేత రిజెక్ట్ చేయబడిన వ్యక్తి 144 ఓట్లు. అంటే ది పవర్ ఆఫ్ పవర్. ఏంటి పవర్ ఆఫ్ పవర్? అతను ముఖ్యమంత్రి కాకముందు 118 కోసం 4 సార్లు రిజెక్ట్ చేశాడు గవర్నర్. అతనికి సపోర్ట్ వచ్చింది, 118 సీట్లు వచ్చి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఇంకా అతను ముఖ్యమంత్రి అవబోతున్నాడని తెలియగానే టక్కని చూడు 144 మంది వచ్చారంటే ఈ రాజకీయ నాయకులు పవర్ చేతిలో ఉంటే వీళ్ళు పరిగెడతారు గవర్నమెంట్ చుట్టూ అని చెప్పి ఒక ఉదాహరణ ఇది. సరే, ఎనివే అతను గెలిచాడు. 144 సీట్లు ఓట్లు వచ్చాయి. అతనికి డిఎంకే వాళ్ళు ఎలాగో వాకౌట్ చేశారు. ఏఐడిఎంకే వాళ్ళు స్ప్లిట్ అయ్యి ఒక 17 మెంబర్స్ ఏదో అపోజ్ చేసినట్టున్నారు. ఒక 22 మంది ఏమో సపోర్ట్ చేశారు. ఒక 5 ఏదో న్యూట్రల్గా ఉన్నట్టున్నారు. బీజేపీ అతను న్యూట్రల్గా ఉన్నట్టున్నాడు. సరే, ఎనివే హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ విత్ 144 సపోర్ట్. అయితే ఈ విజయ్ ఇతను కొన్ని కంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అది ఒకటి యాస్ట్రాలజర్ని ఓఎస్డీగా అపాయింట్ చేశాడని చెప్పి గొడవ నడుస్తుంది. ఇది నిజం మాట్లాడితే నేను ఐ డోంట్ సపోర్ట్ దిస్ విజయ్కి. ఓకే, వై ఐ డోంట్ సపోర్ట్? బికాజ్ యాస్ట్రాలజర్ని గవర్నమెంట్లోకి తీసుకురావటం అంటే జనరల్గా ఓఎస్డీ వాట్ ఈస్ హిస్ ఇన్ఫ్లుయెన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ రోల్ ఏంటి అతని గతంలో? ఇప్పుడు మీరు ఓఎస్డీని పెట్టుకునేటప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పొలిటికల్ రోల్లో ఉన్న వాళ్ళు తీసుకురావాలి. ఓకే, గవర్నమెంట్ ఎక్స్పీరియన్సు, పాలసీ అండర్స్టాండింగు, అడ్మినిస్ట్రేషను, లా, ఎకనామిక్స్, పబ్లిక్ సర్వీస్ ఇవన్నీ వచ్చిన వ్యక్తి ఓఎస్డీ, ముఖ్యమంత్రి ఓఎస్డీకే పెడితే ఎవరికి? ఎకనామిక్స్ తెలిసి ఉండాలి, పబ్లిక్ సర్వీస్ తెలిసి ఉండాలి, లా తెలిసి ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి, పాలసీ అండర్స్టాండింగ్ తెలిసి ఉండాలి, గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఓఎస్టీకి పెట్టుకుంటే నీకు సర్వ్ చేస్తున్న ఆస్ట్రాలజర్ ఏం చెప్తాడు? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఎన్ ఆస్ట్రాలజర్? ఓకే, మోరోవర్ మూఢనమ్మకం. ఆస్ట్రాలజీ అనేది ఒక మూఢనమ్మకం. ఒక పాస్టర్ కనుక ప్రార్థన చేసి నీకు తగ్గిపోయిద్ది జ్వరం అని చెప్పినట్టు, ఆస్ట్రాలజర్ రేపు నీకు మంచి జరిగిందని చెప్పినట్టు, గుడికి వెళ్తే మీకు రోగాలు తగ్గుతాయనేవి ఇవన్నీ కూడా నమ్మకాలు. ఆస్ట్రాలజీ అనేది ఒక నమ్మకం. సైన్సు, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ కూడా ఇక గవర్నమెంట్లోకి కాంట్రడిక్టరీగా ఉంటాయి. సో ఐ థింక్ విజయ్ డిడ్ మిస్టేక్ ఆఫ్ కీపింగ్ వన్ ఆస్ట్రాలజర్ యాజ్ ఓఎస్డి. అది నాకు ఒకటైతే అర్థమైంది. సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. ఆర్టికల్ 51AH ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51AH ఏం చెప్తుందంటే సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాళ్ళనే డెవలప్మెంట్లోకి తీసుకురావాలి అన్నట్టు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తుంది ఆర్టికల్ 51AH. సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మూఢనమ్మకాలు ఉండకూడదు, మత విశ్వాసాలు ఉండకూడదు గవర్నమెంట్లో అనేది. సో ఇప్పుడు ఆస్ట్రాలజర్ని ఒక గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టుకోవటం అనేది పొలిటికల్ పవర్, కాన్స్టిట్యూషనల్ పవర్ని అండర్మైన్ చేసి మత విశ్వాసాలని, మూఢనమ్మకాలను తీసుకొచ్చి పెట్టుకున్నట్లు లెక్క విజయ్ ఇప్పుడు. అండ్ మోరోవర్ అతను విజయ్కి ఆస్ట్రాలజీ చూపించుకుంటాడని చెప్పేసి ఇంకా అదే వీళ్ళూరికి పేరుకే క్రిస్టియన్స్, కానీ లెవెల్ యాక్చువల్గా క్రిస్టియన్స్ ఉంటారు. ఎవరు పేరుకే క్రిస్టియన్స్. అంత ముహూర్తాలు, ఆస్ట్రాలజీ నమ్మకాలు, ఏమంటారు సార్సరర్ ఏముంటుందండి, జ్యోతిష్కము, సోది చెప్తామంటారు కదా, తిరుగుతుంటారు. సో వాళ్ళన్నీ చేతులు చూపించుకుంటారు, సోది చెప్పమంటారు, ఏమంటారు జాతకం చెప్పమంటారు, ఇవన్నీ చేయించుకుంటారు క్రిస్టియన్స్ కూడా. ఇప్పుడు విజయ్ కూడా అలానే కనిపిస్తున్నాడు. ఇది ఆస్ట్రాలజర్, పర్సనల్ ఆస్ట్రాలజర్ అంటే పర్సనల్ జ్యోతిష్కుడే అని అర్థం. విజయ్కి పర్సనల్ జ్యోతిష్కుని పెట్టుకున్నాడని ఇతన్ని కంట్రవర్సీ అయిన తర్వాత తెలిసింది జనాలకి. అదర్వైజ్ తెలిసేది కాదు. అతను ఒక జ్యోతిష్కుని పెట్టుకొని ఇదంతా చేసాడు విజయ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఏదేమైనా సరే అతని విశ్వాసాన్ని మనం ఏమనలేము. జ్యోతిష్కుని పెట్టుకోకూడదా లేదా అనేది అతని ఇష్టం, మనం చెప్పలేము. అది జ్యోతిష్కుని పెట్టుకుంటాడా, ఇల్లు కట్టుకునేటప్పుడు
వాస్తులు చూసుకుంటారా అనేది కొన్ని నమ్మకాలను పెట్టిపోతుంటారు. దట్స్ నాట్ రాంగ్. ది రాంగ్ ఈజ్ దట్ ఆ మూఢనమ్మకాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్లో పెట్టడం, యాస్ట్రాలజర్ని ఓఎస్డీగా అపాయింట్ చేయటం అనేది. ఇప్పుడు మోర్ ఓవర్ సెక్యులర్ అని చెప్తున్నాడు అతను. మై గవర్నమెంట్ ఈజ్ సెక్యులర్ గవర్నమెంట్ అన్నాడు. వెన్ ఇఫ్ యువర్ గవర్నమెంట్ ఈజ్ సెక్యులర్, దెన్ వై డూ యూ బ్రింగ్ సూపర్స్టిషన్ ఇన్ ది గవర్నమెంట్? సో దట్ విజయ్ నీడ్ టు హ్యాస్ టు ఆన్సర్ ఎనీవే. సో ఈవి రామస్వామి ఇట్లాంటి వాళ్ళు, పెరియారు, ఇట్లాంటి వీళ్ళందరూ గొడవ చేశారు. ఇప్పుడు అసలు అతను ఇరుక్కుంటాడు. డిఎంకే వాళ్ళు తగిలారంటే ఇప్పుడు తగులుతారు వాళ్ళ త్వరలో. ఇప్పుడు అప్పటికి మా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద ఫస్ట్ డేనే సనాతన ధర్మం అని చెప్పేసి ఒక ఇంటి ఇచ్చాడు. ఏ విధంగా విజయ్ని టార్గెట్ చేయబోతున్నాడు అనేది. ఎందుకంటే అతను నేను న్యూట్రల్ అంటున్నాడు. న్యూట్రల్గా ఉంటే ఇక్కడ కుదరదు, ఇది ద్రవిడియన్ రాజకీయం అని చెప్పి ఇప్పుడు ఉదయనిధి అతను తగలబోతున్నాడు అని ఒకటైతే అర్థమైంది మనకి. మోరోవర్ ఇతనేమి సైంటిఫిక్ టెంపర్ కలిగిన వ్యక్తి కాదనేది చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే అతను ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్ రన్ చేశాడు అనేది, మరి అతను విశ్వాసం ఏంటి అనేది చూడాలి, వెయిట్ చేసి చూడాలి. పబ్లిక్ మనీ కన్సర్న్ అనేది ఒకటి ఉంది. ట్యాక్స్ పేయర్ శాలరీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫెసిలిటీస్ అవన్నీ ఇచ్చేటప్పుడు ప్రొఫెషనల్స్కి ఇవ్వాలి. ఆ పర్టిక్యులర్ సెక్షన్లో ఒక ప్రొఫెషనల్, ఒక మంచి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి పెట్టాలి. కానీ ఇలాగ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు, మత విశ్వాసాలకి, మూఢనమ్మకాలకు సంబంధించిన వ్యక్తి ఇవ్వాలని గవర్నమెంట్లోకి తీసుకురావడం అనేది పబ్లిక్గా నాకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కాబట్టి నేను ఇది పర్సనల్గా ఐఎమ్ అగేన్స్ట్ దిస్ వాట్ డెసిషన్ వాట్ విజయ్ హ్యాస్ టేకెన్ దిస్. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ ఆస్పిషియస్ టైమింగు, హోరోస్కోప్ అడ్వైజు, న్యూమరాలజీ, రిచువల్ కన్సల్టేషన్స్ ఇవన్నీ కూడా పర్సనల్ కెపాసిటీలో చేసుకోవాలి, కానీ గవర్నమెంట్లోకి తేకూడదు. నెపోటిజము, పర్సనల్ లాయల్టీ ఇవన్నిటి కూడా మెరిట్ దెబ్బతింటుందని గొడవ చేశారు. మెరిట్ దెబ్బతింటని గొడవ చేసేవాళ్ళు సడన్గా మూఢనమ్మకాల వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ కూర్చోబెట్టారంటే అనేది. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఆల్రెడీ గొడవ చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, వీసీకే వాళ్ళు ఉన్నారు, ఓన్ ఎలయన్స్ పార్ట్నర్లే క్వశ్చన్ చేశారు దాన్ని. డిఎంకే, ఎండిఎంకే ఏదో ఉంది, వీసీకే, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ క్వశ్చన్ చేశారు, నువ్వు అతన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టావు అక్కడ అని. సో ఇది చూద్దాం ఏం జరిగిద్ది అనేది. మరి అతను మార్చుకుంటాడా, లేదా అతనితో కంటిన్యూ చేస్తాడా అనేది మనకు తెలీదు. మరి ఇంక సెక్యులరిజం అనేది ఇంకా అతను హిపోక్రసీ, అది ఊరికే ఓట్ల కోసం, దళితులు, ఆదివాసీలు వీళ్ళ కోసం, మైనారిటీల ఓట్ల కోసం మేము సెక్యులర్ అని చెప్పుకుంటున్నారా? నిజంగా వీళ్ళు సెక్యులరా అనేది ఒక అనుమానం. నిజంగా సెక్యులర్ అనే అనుమానం. సెక్యులర్ అయితే మరి అట్లాంటి మరి అంటే అతన్ని ఎందుకు పెట్టారు? ఆస్ట్రాలజర్ అని పెట్టారా, లేదంటే అతను మా పార్టీ కార్యకర్తని, అతను పార్టీ స్పోక్స్ పర్సన్ అంటే పార్టీకి పనిచేశాడు కాబట్టి తీసుకొచ్చి పెట్టారా, లేదంటే అది ఆస్ట్రాలజీతో పాటు అతనికి ఏమైనా సెక్యులర్ డిగ్రీలు ఏమైనా ఉన్నాయా మనకు తెలియదు. ఒకవేళ ఏమైనా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఆస్ట్రాలజీలోకి వెళ్ళారా, లేదంటే అతను అసలుకి వాట్ ఈజ్ హిస్ క్వాలిఫికేషన్, నోబడీ నోస్. వచ్చింది త్వరలో, ఇవన్నీ కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే రచ్చ అవుతుంది. అతను ఆస్ట్రాలజర్ని పెట్టడం, ఒక జ్యోతిష్కుని తీసుకొచ్చి అతను ఓఎస్డీగా పెట్టుకోవటం. ఓకే, ఇదంతా కూడా స్టార్టింగ్లోనే అన్ని కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు అతను. ఇది ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, ఎడ్యుకేటెడ్ యూత్ వీళ్ళందరూ డిస్కరేజ్ చేసినట్టయితే, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ యూత్ విజయ్ ఏదో సాధించిపోతున్నాడు అనే వాళ్ళు మొత్తాన్ని కూడా డిస్కరేజ్ చేసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం కూడా డైల్యూట్ అయిపోయింది. సో ఆ కంట్రవర్సీలో అతను ఇరుక్కున్నాడు, మనకైతే ఒకటి అర్థమైంది. ఇవి కాకుండా ఇంకొక, ఎలాగో గవర్నర్ విజయ్కి మధ్యలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి స్టాండ్ ఆఫ్ జరిగింది. 4 సార్లు వెనక్కి పంపించాడు. ఫ్లోర్ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వకుండా గవర్నర్ 4 సార్లు వెనక్కి పంపించాడు. సైలెంట్గా ఉన్నాడు అతను. వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ గట్టిగా తగలలేదు అతను. అదే డిఎంకే, ఏఐడిఎంకేలో అయితే గొడవ చేసి రచ్చ చేసి ఉండేవాళ్ళు. అతను కొద్దిగా గవర్నమెంట్ టెన్షన్లో, అసలు నన్ను గవర్నమెంట్ ముఖ్యమంత్రిని కానిస్తారా లేదని టెన్షన్లో ఉండొచ్చు అతను. అందుకని పెద్దగా హీ డజంట్ వాంట్ టు కన్ఫ్రంట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఒకటి అర్థమైంది. హార్స్ ట్రేడింగ్ ఎలిగేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏదో ఏదో అన్నట్టు మేము హార్స్ ట్రేడింగ్ చేయలేదు, హార్స్ పవర్తో వెళ్తున్నాము అది ఏదో చెప్పాడు. బట్ హార్స్ ట్రేడింగ్ అంటే ఇంకా మరి మైనారిటీ గవర్నమెంట్లో హార్స్ ట్రేడింగ్ తప్పదు, చేశాడు, అది దట్స్ ఓకే.
ఏఐడిఎంకే వాళ్ళు స్ప్లిట్ చేశారు, డిఫెక్షన్ జరిగింది. ఇప్పుడు ఏఐడిఎంకేలు వచ్చి ఇతనికి ఇది ఇచ్చారు. మరి ఏఐడిఎంకే వాళ్ళు మొత్తం కూడా బీజేపీతో ఎలయన్స్లో ఉన్నారు. వాళ్ళలో సగం మంది వచ్చి ఇతనికి మద్దతు ఇచ్చారు. మరి వీళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నాం అన్నారు. అంటే మరి ఇప్పుడు వీళ్ళు మేము ఇండియా బ్లాక్లోకి వెళ్తున్నామని అర్థమా తెలియదు. సరే, ఏదైతే వాళ్ళైతే ఏదో చేశారు, వాట్ ఎవర్. బట్ ఒక హోప్ ఏంటంటే, విజయ్ మీద ఒక హోప్ ఏంటంటే, ఇది సపోర్టర్స్ మొత్తం కూడా ఐడియాలజికల్లీ స్ట్రాంగ్ సపోర్టర్స్, లైక్ కాంగ్రెస్ ఐడియాలజికల్గా స్ట్రాంగ్ సపోర్టరు, కమ్యూనిస్టులు ఐడియాలజికల్ స్ట్రాంగ్ సపోర్టర్లు, వీసీకే ఒక దళిత పార్టీ, ఐయుఎంఎల్ మైనారిటీ పార్టీ, ఏఐడిఎంకే రెబల్స్ వాళ్ళు మేము ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని చెప్పి మద్దతు ఇచ్చారంటే ఐడియాలజికల్గా స్ట్రాంగ్ కనిపిస్తుంది. విజయ్ తను రెసిస్ట్ చేసి అటు వెళ్ళకుండా నేను సెక్యులర్గానే ఉంటానని ప్రయత్నం చేశాడు. వాళ్ళకి కాంగ్రెస్ సపోర్ట్, సిపిఐ కమ్యూనిస్టుల సపోర్ట్, వీసీకే సపోర్ట్, వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ సెక్యులర్ వాదులు. వీళ్ళందరూ కలిసి అతను మద్దతు ఇచ్చారు కాబట్టి అదొక హోప్ అంతే సెక్యులర్ వాదం మీద. బట్ అదర్వైజ్ వై హీస్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్? ఒక ఓఎస్డీకి ఒక ఆస్ట్రాలజర్ని అపాయింట్ చేయటం అనేది చూడాలి. అది ఎంతవరకు అతను దాన్ని డిఫెండ్ చేసుకుంటాడనేది మనం చూడాలి. సరే, ఇంక చాలా కాంట్రవర్సీలు ఇరుక్కున్నాడు అతను. అది కాకుండా మెజారిటీ నెంబర్స్ మీద ఎలాగూ కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ పోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా వైట్ పేపర్ మీద సమస్యలు ఉంటాయి. అతనికి అర్థం కాదు మొత్తం అసలు ఏం ప్రజెంట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మొత్తం కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎలాగూ మైనారిటీ గవర్నమెంట్ ఎంతవరకు స్టెబిలిటీగా ఉంటుంది అనేది మనం వేసి చూడాలి. ఇది టెంపరీయా, ఆపర్చునిజం తోటి వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేశారా? రేపు పొద్దున వీళ్ళు మా మాట లేదని గవర్నమెంట్ పడగొడతారా? గవర్నమెంట్ పేరుకి డిఎంకే టీవీకే గవర్నమెంట్, బట్ వీళ్ళందరూ డిఎంకే చేతిలో ఉన్నారు. వీళ్ళంతా కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కూడా డిఎంకే చేతిలో ఉన్నారు. ఏమాత్రం తేడా వస్తే వాళ్ళకి వెనక స్టాలిన్ మాటిని వీళ్ళు పడగొట్టారంటే గవర్నమెంట్, విజయ్ గవర్నమెంట్ పడిపోయింది. సరే, ఇప్పుడు పడిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా, రెబల్ ఏఐడిఎంకే వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అంత ఈజీ కాదు గవర్నమెంట్ పట్టడం. ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ స్టాలిన్కి మద్దతు ఇచ్చినా గవర్నమెంట్ పడదు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు స్ప్లిట్ అయ్యి. వాళ్ళని ఏమైనా డిఫెక్షన్ పేరుతోటి ఏదో చేస్తే తప్ప వాళ్ళు పడరు. సరే, ఏదైనా సరే 717 టాస్మాక్ షాప్స్ నియర్ టెంపుల్స్, స్కూల్స్, బస్ స్టాండ్లు దగ్గర వైన్ షాపులు పెట్టకూడదని ఒక నిర్ణయం మాత్రం తీసుకున్నాడు. అది కొద్దిగా పబ్లిక్లో మంచి సపోర్ట్ వస్తుంది విజయ్కి దానికి సంబంధించి. సో ఇది జరిగింది. ఎనివే, లెట్ us congratulate Vijay, who passed in floor test with 144 MLA support. Congratulations to Vijay. All the best. Thank you. Namaskar.